సమితి వ్యవస్థాపకులపై దాడి, దుసర్ల సత్యనారాయణపై గొర్రెల కాపరుల దాడి. మోతే మండలం రాఘవాపురం గ్రామ శివారులోని జలసాధన సమితి వ్యవస్థాపకులు దుసర్ల సత్యనారాయణ తన సొంత పొలంలో 70 ఎకరాలు గత కొన్ని సంవత్సరాల నుండి ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కోసం అడవిని నిర్మించి దుసర్ల సత్యనారాయణ రాఘవాపురం గ్రామంలో 70 ఎకరాల పొలం భూమిలో అడవిని నిర్మించి నేటికి 20 సంవత్సరాలు గడుస్తుంది. పక్షులకు జీవనాధారంగా నిలిచిన వ్యక్తిగా రాష్ట్ర ప్రతినిధి అవార్డు తీసుకున్నారు. ఇప్పుడు కొందరు వ్యక్తులు అడవిలో పెరుగుతున్న చెట్లు, మా పొలాలన్నీ ఆక్రమించి చెట్లు నమ్మి డబ్బులు సంపాదించాలనే దురాశతో ఈరోజు మా పొలంలోకి కొందరు వ్యక్తులు నన్ను అడవిలోకి తీసుకెళ్లి దౌర్జన్యంగా నాపై దాడి చేశారు. గాయపడిన దుసర్ల సత్యనారాయణను సూర్యాపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం హుటాహుటిన తరలించారు. లే సార్ ఇలా ఇలా పట్టుకోరు సార్ ఇలా ఇగో ఇలా 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 వద్ద వాళ్ళ కొట్టు 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 సార్ ఇల్లుగో నన్ను అందరు కొట్టారు సార్ ఇలా బ్లడ్ అలర్ట్ కొట్టారు సార్ సార్ ఫస్ట్ నువ్వు చెప్పాలా వీళ్ళందరూ సార్ మొత్తం వీళ్ళంతా సార్ ఇలా ఇగో ఈయన కూడా సార్ ఈయన కూడా ఈయన కట్టెతోడు కొట్టింది సార్ ఈయన వీడియో తీస్తుంటా ఈడు వీడియో తీస్తున్నాను సార్ వీళ్ళంతా ఇగో ఏమో బట్ట వీడియో తీస్తున్నా అంటుంది సార్ ఫోన్ ఎందుకు తీస్తారు ఈయన కూడా సార్ ఈయన కూడా ఉండు నువ్వు కూడా వీళ్ళందరూ అసలు ఎవరు కంట్రోల్ అవుతుంది సార్ నన్ను మీరు అందరూ సార్ని చంపుదామని చూసారు వీళ్ళంతా 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 సార్ నేనే వచ్చి ఆపింది నేను వచ్చి ఆపింది వీళ్ళంతా చంపుదామని వచ్చారు సార్ వీళ్ళంతా సార్ని ఈమె మెయిన్ సార్ ఇంకా ఈమె నన్ను వీడియో తీస్తున్నా మా బాబాయ్ మా బాబాయ్ మా బాబాయ్ బాబాయ్ ఇది రెండోసారి కొట్టి చంపడం తీసుకొద్దాం పరి అందులో మెండల్ ఖరాబ్ అయింది ఎక్సిడెంట్ తో సుద్దాం రాని సార్ మేము ఇద్దరే ఉన్నాం వీళ్ళందరూ వచ్చింటారు మేమిద్దరే ఉన్నాం. అప్పటి నుంచి ఇలాంటి ఇదైతే వచ్చినాయి. ఎక్కడికక్కడ మా తల్లిదండ్రులు సపోర్ట్ చేశారు. నేను పెంచుకున్నది మనుషుల కొరకు కాదు, మనుషులు తినడానికి కాదు, మేకల్ని మేపటానికి కాదు. సకల జీవరాశులు చెట్లు బతకాలి, వృక్షాలు బతకాలి, అండ్ల పండే పండ్లు కానీ ఏదైనా సరే సకల జీవరాశులు వన్యప్రాణులు తినటానికే కానీ మానవులు తినటానికి కాదు, గోర్లు మేకలు తినడానికి కాదు. ఎంటైర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉంది, పేజ్ నెంబర్ 225. అంతకుముందు పేజ్ నెంబర్ 266. ఎంటైర్ ఎంపైర్ ఈజ్ మెంట్ ఫర్ ది వైల్డ్. ఇది వన్యప్రాణుల కొరకే సామ్రాజ్యం మొత్తం. వనం ఈ సామ్రాజ్యం మొత్తం వన్యప్రాణుల కొరకే, మానవ మాతృలకు కాదు. సామ్రాజ్యం అంతా వన్యప్రాణుల సామ్రాజ్యం, వనమంతా కూడా మానవులకు కాదు, వన్యప్రాణుల కొరకే అనేది వాళ్ళు కూడా రాశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంటైర్ ఎంపైర్ ఈజ్ మెంట్ ఫర్ ది వైల్డ్. వీళ్లకు ఆలోచన చెప్పిన వలస వచ్చిండ్రు. రావుపురం ఊర్లో అందరికీ తెలుసు, చుట్టుపక్కల తండాలలో తెలుసు. వీళ్ళు మాత్రం వచ్చిన దగ్గర నుంచి ఆక్రమణ అతిక్రమణ దెబ్బలు కొట్టుకుంటూ వస్తున్నారు. వాటిని చెట్లను కొడుతున్నారు, సర్వనాశనం చేస్తున్నారు. నేను ఐఎమ్ అన్ అవార్డీ ఆఫ్ బెస్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ బై ది గవర్నర్, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ తెలంగాణ, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ హర్యానా స్టేట్, మన తెలంగాణ ముఖ్యమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్
వీళ్ళందరూ కూడా కలిసి నాకు అవార్డులు ఇచ్చాను ఈ బతికిచ్చినందుకు. ఇట్లా నన్ను చంపితే ఇది ఏది అడ్డం ఉండదు అనే ఆలోచనతోటి పనిచేశాను. నా గురించి మీకు ఇంకా అడగాల్సి అంటే గూగుల్, వికీపీడియా, యూట్యూబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా వస్తాయి నేను ఎవరు అనేది. కాబట్టి వన్యప్రాణుల కొరకే కానీ ఈ మానవుల కొరకు. నా పేరు దుషర్ల సత్యనారాయణ, క్రియేటర్ మ్యాన్మేడ్ ఫారెస్ట్. ఐఎమ్ ది గ్రీన్ అవుట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేను కాలువల నీళ్లు కొట్లాడి తీసుకొచ్చిన తల్లి గోదారమ్మ, తల్లి కృష్ణమ్మ. ఈ దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చిన మన తెలంగాణ. అయితే 25 ఏళ్ల కింద మా ఊరు, సుమారు 25 ఏళ్ల కింద మా ఊరికి వలస వచ్చారు ఒక కుటుంబం. ముకుందాపురం నుంచి వలస వచ్చారు. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చెట్లను నరుకుతున్నారు, మొదళ్ళను నరుకుతున్నారు, కొమ్మలు కొడుతున్నారు, మేకలను మేపుతున్నారు వాళ్ళు. అది కంటిన్యూ అయింది. ఒక 2-3 ఏళ్ల నుంచి మా పక్కన ఒకరిది కౌలు చేస్తున్నారు. వాళ్ళకు దారి లేదు పోవడానికి. మా దాంట్లోకి వెళ్ళి పోతున్నారు. మోటార్లను దొంగతనం చేశారు, మోటార్లను ఎత్తుకపోయారు, స్టార్టర్ పెట్టేలు ఎత్తుకపోయారు. నేను పెద్ద గుడిసె కట్టుకున్న అండ్ల దొంగతనం చేశారు, సకలం ఎత్తుకపోయారు. ఇకపోతే గెట్లను దున్నారు. ట్రాక్టర్ ఉంది వాళ్ళకు, గెట్లను దున్నాల్సిన పనిలే. వరద అక్కడక్కడ వచ్చిన వాళ్ళకు కచ్చి మీద గెట్లను దున్నారు, కొలతరాళ్ళు కూడా వీకారు. ఇకపోతే జింక ఉంటే జింక అన్నిటినీ సకలం సర్వస్వం నాశనం చేసుకుంటూ వస్తున్నారు. నా మీద కసి పెంచుకున్నారు. ఎక్కడికక్కడికి ఇప్పుడు చెట్లు కొట్టినవి కూడా కనపడుతున్నాయి కదా. 1.5-2 సంవత్సరాల నుంచి కొట్టినవి కొమ్మలు కూడా కనపడుతున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూడా రికార్డ్ చేసుకుని పోయారు 15 రోజుల కింద. ఇవన్నీ కొనసాగుతున్నాయి. కసి పెంచుకున్నారు. నేను ఇవాళ పోయినా మేకలను మేపుతుంటే అడిగిన, ఈ లోపల ఉరికొచ్చే వాళ్ళు ఫోన్ చేసి ఉరికొచ్చి ఇక రావటంతో కసురుకుంటూ వచ్చారు. ఏడా చెట్లు కొట్టింది చూపెట్టు అని అంటే చూపెట్టడానికి పోతున్నా. అప్పుడు పెద్ద పెద్ద కర్రలు ఇక తీసుకొని కసి మీద చూపారు. రాళ్ళు పెడ్డలు, ఏది రేగడి పెడ్డలు ఇసిరి కొట్టాడు ఆ పిల్లగాడు, 10th క్లాస్ అబ్బాయి. ఆడోళ్ళు అట్నే చిన్న చిన్న కర్రలతోటి ఆడోళ్ళు కొట్టారు, పెద్దాటితోటి మొగోళ్ళు కొట్టారు. కసి మీద కొట్టారు. చంపుదామని అన్నారు. ఇన్ని ఎన్ని రోజుల్లో ఉంచుకునేది. నేను చస్తే, నన్ను చంపితే ఎవడు ఎదురు చెప్పరు. అటవీ క్షేత్రం ఏదైతే మ్యాన్మేడ్ ఫారెస్ట్ ఉందో, మానవ నిర్మిత అడవి, దాన్ని సర్వనాశనం చేయవచ్చు. మాకు అడ్డం, అదుపు అడ్డం ఏది లేదు, ఉండదు అనే కసి మీద కొట్టుకుంటూ వచ్చారు. ఇక చంపుదాం అనుకున్నారు. కానీ ఇక దైవం ఓం నమ శివాయ అని గట్టిగా కొడుతుంటే 4 సార్లు ఓం నమ శివాయ అన్న. ఆ శివుడే ఆపిండో ఏమో నాకు తెలియదు. థ్యాంక్ యూ, నమస్తే.